మాకు ఒక ఫోన్ వచ్చింది, ఈ బూత్ లోపల నుండి ఏజెంట్ని కొట్టి బయటకు తోసేశారు అని తెలిస్తే నేను చూడడానికి వచ్చాను. ఇలా దిగిన వెంటనే కారు దిగిన వెంటనే లోపల నడుచుకుంటూ వెళ్తుండగా ఒక 5-6 వచ్చి నన్ను ఇలా చెయ్యి వేసి నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నాను. నేను క్యాండిడేట్ని, నేను లోపలికి వెళ్ళొచ్చని నా ఐడి కార్డు ఇలా చూపించినప్పుడు కూడా నన్ను సైడ్ పెట్టి తోసేసి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి అత్యంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి అరాచక శక్తులను మనం కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, భావ స్వేచ్ఛకు అర్థం లేదు, ఈ ఎలక్షన్ కూడా అర్థం లేదని కూడా నేను తెలియజేస్తాను. ఇది మాత్రం చాలా దారుణం. ఇంత దౌర్జన్యకాండ స్వతంత్రం వచ్చిన దేశంలో జరగడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎవరో 4-5 వ్యక్తులు వచ్చి నువ్వు వెళ్ళొద్దు, క్యాండిడేట్గా నన్నే వెళ్ళొద్దు అంటే ఇప్పుడు నా చేతిలో ఐడి కార్డు కూడా చూపించినప్పుడు కూడా దౌర్జన్యంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి పోలీసులందరూ కూడా దానిపైన కేసు కట్టాలని నా యొక్క విన్నపం. నా గన్మ్యాన్ బయట నా వెనకే గన్మ్యాన్ ఇచ్చారు. గన్మ్యాన్ ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి దాడి చేశారు. గన్మ్యాన్ దీనికి సాక్షిగా ఉన్నారు. పోలీస్ బూత్లో 2 పోలీసులే ఉన్నారు.